ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో 3.22 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. కష్టకాలంలో ఉన్న రాష్ట్ర ప్రజలకు మంచి బడ్జెట్ను అందిస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు. మరోవైపు ఏపీ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి బడ్జెట్ కేటాయింపుల్లో మొండిచేయి చూపించారని ఫైర్ అయ్యారు వైసీపీ నేతలు. సూపర్ 6 అమలులో విఫలమై రాష్ట్ర ప్రజల్ని కూటమి సర్కారు మోసం చేసిందన్నారు పీసీసీ చీఫ్ షర్మిల. ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో 2025-26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది కూటమి సర్కార్. ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం జరగగా మంత్రిమండలి సమావేశంలో బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ఏపీ శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు. బడ్జెట్లో వ్యవసాయానికి 48,000 కోట్లు కేటాయించామన్నారు. రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్లు కాగా మూలధన వ్యయం అంచనా 40,635 కోట్లు. రెవెన్యూ లోటు 33,185 కోట్లు. ద్రవ్యలోటు 79,926 కోట్లుగా అంచనా వేశామన్నారు. రాజధాని అనేది ఓ ప్రాంతం కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం దోహదం చేసే గ్రోత్ ఇంజన్ గా అమరావతిని తీర్చిదిద్దాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం. మహారాష్ట్ర అభివృద్ధికి ముంబై ఎంత కీలకమో, తెలంగాణ అభివృద్ధికి హైదరాబాద్ ఎంత ముఖ్యమో, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి అమరావతి నిర్మాణం కూడా అంతే అవసరం. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా అమరావతిని ముంబై మరియు హైదరాబాద్లతో సరితూగే ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్రంలోని అన్ని అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు మంత్రి. ఇచ్చిన సూపర్ 6 హామీ ప్రకారం ఏడాది బడ్జెట్లో అన్నదాత సుఖీభవ పథకానికి నిధులు కేటాయించారన్నారు కొల్లు రవీంద్ర. 1995లో జీతాలు కూడా చెల్లించిన దయానీయమైన స్థితిలో మన రాష్ట్ర సతమవుతున్న సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తొలిసారి బాధ్యతలు చేపట్టారు. ప్రతి రంగంలోని అనేక సాహసోపేత నిర్ణయాలు మరియు సంస్కరణలు చేపట్టి నాటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు నేడు 2024లో 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు పునరావృతమైంది. మళ్లీ 2024 మరొక గొప్ప విజన్ ను దిశానిర్దేశం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047కు శ్రీకారం చుట్టి రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కేవలం అంకెల గారడీలా ఉందని వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో గత ప్రభుత్వాన్ని దూషించడం, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లను పొగడ్తలతో ముంచెత్తడమే జరిగిందన్నారు. ఎన్నికల హామీల అమలుకు కేటాయింపులు చేయకుండా కూటమి సర్కార్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదంటూ మండిపడ్డారు వైసీపీ నేతలు. అంకెల గారడి, అభూత కల్పనతో రాష్ట్ర ప్రజలను కూటమి సర్కార్ మోసం చేస్తోందన్నారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వమని తొలి బడ్జెట్తోనే నిరూపితమైందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటుడు పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధించింది అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టు. నిన్న అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాలకు వాదనలు కొనసాగగా 5 గంటల పాటు ఇరుపక్షాల వాదనలు విని తీర్పు వెలువరించారు జడ్జి. రాజంపేట సబ్ జైలుకు పోసాని కృష్ణమురళిని తరలించారు పోలీసులు. 2261 నెంబర్ కేటాయించారు జైలు అధికారులు. టీడీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలని సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎమ్మెల్యేలు మాట్లాడితే సహించేది లేదన్నారు.